గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ కు వినూత్నంగా వచ్చారు బీజేపీ కార్పొరేటర్స్. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్, కొత్తపేట కార్పొరేటర్ పవన్, మహిళా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్లకార్డులు చేతపట్టి భిక్షకాల వేషధారణలో వచ్చారు. తమ డివిజన్లో అభివృద్ధికి నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ కు వినూత్నంగా వచ్చారు బీజేపీ కార్పొరేటర్స్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, బీజేపీ నేతల డిమాండ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శ్రావణి. ఈ రోజు ఏదైతే జిహెచ్ఎంసీలో జరగబోతున్నటువంటి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు కూడా అందరూ కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఒక బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి ఈ రోజు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తడంతో పాటుగా కూడా ఇప్పటికే ఈ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా భిక్షాటన చేసుకుంటూ కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ దగ్గర కూడా చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే వారి యొక్క డివిజన్లకు కూడా ఎలాంటి నిధులు కూడా మంజూరు చేయట్లేదు, వారి అభివృద్ధిలో తోడ్పడట్లేదు అనే అంశాన్ని కూడా లేవనెత్తుకుంటూ కూడా ఈ యొక్క భిక్షాటన చేసుకుంటూ కూడా జిహెచ్ఎంసీ కూడా చేరుకున్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. తనతో కూడా మాట్లాడి వీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాలు కూడా ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే మీరు నిర్వహించేటటువంటి ఈ రోజు ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ వీరిద్దరు కూడా మీతో అంటే మీరు ఎలాంటి నిధులు కూడా కేటాయించట్లేదు అని చెప్పేసి కూడా ఈ రోజు మీపై ఈ యొక్క చర్చ పెట్టేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఈరోజు జరిగేది బడ్జెట్ గురించి సమావేశం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది బల్లియాలో నెంబర్ 1 బడ్జెట్. ఎందుకంటే గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను పోల్చుకున్నట్లయితే ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్ 8,440 కోట్ల బడ్జెట్తో మొదటిసారిగా ఇంత బడ్జెట్ ప్రవేశపెడుతున్న నెంబర్ 1 బడ్జెట్ ఈరోజు ప్రవేశపెడుతున్నాం. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, దీనిపై ఈ అవిశ్వాస తీర్మానం అని తీసుకొచ్చి బడ్జెట్పై చర్చ జరగకుండా, ప్రభుత్వం కేటాయించే నిధులపైన చర్చ జరగకుండా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చ జరగకుండా కావాలని చెప్పేసి అవిశ్వాసం అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కుట్ర పంతున్నాయి. వారికి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా వారికి 2 పార్టీలు కలిసినా కూడా అవిశ్వాసానికి సరిపోయే కోరం లేకున్నా కూడా అవిశ్వాసం అని చెప్పేసి ఈ యొక్క డైవర్ట్ చేసే విధంగా చేస్తున్నాయి. మొన్న చూసాం మనం అసెంబ్లీ. ముఖ్యంగా చెప్పండి, ఇవన్నీ కాదు అంటే ఏదైతే బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు భిక్షాటన చేసుకుంటూ కూడా చేరుకున్నారు. అంటే భిక్షగాడి వేషాలు అంటే పూర్తిగా చీలిపోయినటువంటి బట్టలు వేసుకుని బొచ్చలో భిక్షాటన చేసుకుంటూ కూడా వచ్చారు. అంటే ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లు గత రికార్డు తీసుకొని చూస్తే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ కార్పొరేటర్లు గత 9 సంవత్సరాల కాలంలో బల్లియాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఎంత? గత సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కేటాయించింది ఎంత? నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. స్టాంప్ అండ్ డ్యూటీ ఆధ్వర్యంలో స్టాంప్ అండ్ డ్యూటీ పరంగా వచ్చిన అమౌంట్ వచ్చేసి 3,000 కోట్లు రావడం జరిగింది. అంటే దీనిపై స్పందించడానికి అంటే బీజేపీ తరఫున కూడా మరొక కార్పొరేటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఎలాంటి నిధులు రావట్లేదా? మీ డివిజన్ లో అభివృద్ధి జరగట్లేదు. ఇది మొదటిసారి కాదు కదా. ఈసారి మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉందో 4వ వార్షికోత్సవ బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు అంటే గత 3 సంవత్సరాలు జరిగిన సంవత్సరాల్లో కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో మేము చెప్పడం జరిగింది, కనీస మౌలిక సదుపాయాలకు మీరు బడ్జెట్ అలొకేట్ చేయండి. ఈరోజు పేరుకే అంకెల గారడి ఏంది 7,900 కోట్లు గత సంవత్సరంలో, 8,400 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరంలోని నగర ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప అయితే ఏదైతే జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి ఒక కౌన్సిల్ సమావేశానికి హాజరైనటువంటి అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి హాజరైనటువంటి కార్పొరేటర్లు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో హోదాలో కూడా ఇక్కడికి చేరుకుంటారు. అంటే మొత్తానికి ఏ రోజు జరిగినటువంటి ఒక సర్వసభ్య సమావేశంలో హోరాహోరీగా వీరంతా కూడా అంటే వారి డివిజన్లకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అటు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా వారి తరపు నుంచి ఏదైతే ఇప్పటి వరకు వారు అందించినటువంటి ప్రశ్నలన్నింటి కూడా తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తారు. ముఖ్యంగా 120కి పైగా ప్రశ్నలు మొత్తానికి కూడా ఏదైతే మేయర్ ముందు పెట్టినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, దాంట్లో నుంచి కేవలం అటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఎంఐఎం
కలిపి పెట్టినటువంటి యొక్క ఏదైతే ప్రశ్నపత్రాలు ఉన్నాయో దాంట్లో కేవలం 24 ప్రశ్నలు మాత్రమే ఈరోజు చర్చించేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి ప్రశ్నలను అలాగే వారి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మేయర్ స్పందించకపోతే వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సభ నిర్వహించకుండా కూడా మేము ఫైట్ చేశామని చెప్పేసి కూడా కార్పొరేటర్లు కూడా తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.